బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల తన తెలంగాణలో ఉన్న తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 2 రోజుల్లో కీలక ప్రకటన వస్తుందని ఏకంగా మీడియాతో వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారు. అయితే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారట కదా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ మరికొద్ది రోజుల్లో వస్తుంది, 2 రోజుల్లో నేనే మీతో కూర్చొని చెబుతానమ్మా, తొందరపడకండి అంటూ ఆమె మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా ఒకటి తెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ అంటే తెలంగాణలో ఏ పార్టీ అయితే పెట్టి నా పార్టీ ఇక్కడే, నా భవిష్యత్తు ఇక్కడే, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నా పిల్లల్ని ఇక్కడనే కన్నాను, నేను ఇక్కడనే పెరిగాను అని చెప్పుకొచ్చిన షర్మిల గారు ఇక వైఎస్ఆర్టీపీ పార్టీని తీసుకెళ్ళి అక్కడ కాంగ్రెస్లో కల్పిస్తున్నారు, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీతో విలీనం అవుతున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ వేదికగా తన రాజకీయ భవిష్యత్తు ముందుకు అడుగులు వేసేందుకు అక్కడి నుంచే నడుస్తారా? తెలంగాణ వేదికగా ఎంపీ సీటు కానీ పెద్ద ఎత్తున తనకి ఏదైనా మంచి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు పంపిస్తుందా, లేదంటే షర్మిలాను ఆంధ్రప్రదేశ్కు పంపి అక్కడి నుంచి యుద్ధం చేయమంటుందా? ఇక్కడ ఒకటైతే క్లారిటీగా తెలుస్తుంది, షర్మిల గారు తన సొంత నిర్ణయం మీద ఇక్కడ నుంచి ఉండబోరు. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల, అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి తాను తీసుకెళ్ళి తాను పెట్టిన పార్టీనే విలీనం చేసినప్పుడు అల్టిమేట్గా తను సరెండర్ అయిపోయినట్టే కాంగ్రెస్ అధిష్టానానికి. ఢిల్లీలో ఉన్న పెద్దలు అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్లకు రివర్స్ వెళ్ళే ఆలోచనలు కానీ, వాళ్ళు కాదు అన్నది ఈమె చేయడం కానీ, ఈమె కాదు అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ఏది చెబితే అది చేయాలి. మరి వాళ్ళు రేపొద్దున అన్న మీద పోటీకి ఈమెనే నిలబెట్టినా అప్పుడు జగన్ అంటే నాకు మా అన్న, నాకు ఇష్టమే, కానీ కాంగ్రెస్ మా అధినేతలు, మా పై హైకమాండ్ చెప్పిన విధంగా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తూ నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తప్పించుకోవచ్చు షర్మిల ఈ విధంగా కూడా మాట్లాడి. అల్టిమేట్గా ప్రజల ముందు చులకన భావం పెరిగిపోతుంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులైన జగన్, షర్మిల, విజయమ్మ మంచి క్రెడిబిలిటీ, మంచి హుందాతనంతో రాజకీయాల్లో ఉంటారు అనే ఒక బిరుదు వాళ్ళకు ఈ కాలంలో కూడా ఆ బిరుదు కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే వద్దమ్మా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టకు, అక్కడ పెద్దగా ఒరిగేదేమీ లేదని జగన్ ముందు చెప్పినప్పటికీ వ్యక్తిగత కోపాలకు పోయో ఇంకో దానికి పోయో అక్కడ పార్టీ పెట్టావు. అల్టిమేట్గా పార్టీ నడిపించుకుంటున్నావా ఈ పొద్దు అంటే అది లేదు. మళ్ళీ ఆ పార్టీని తీసుకెళ్ళి ఏ పొద్దు అయితే నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అన్న జగన్ను అందరినీ ఇబ్బంది పెట్టిన ఆ పార్టీలోనే ఇబ్బంది పెట్టిన వాళ్లకు జై కొడుతూ మళ్ళీ ఆ పార్టీకి జెండా పట్టుకొని తిరుగుతా అంటే అది ప్రజానికంకు ఇక్కడ ఏంటంటే అసలు నువ్వు కేవలం పదవి ఆశించి మాత్రమే అడుగులు వేస్తున్నావు. ప్రజలకు మంచి చెయ్యాలి అనేది ఇలాంటి నిర్ణయాలు కావు. వాస్తవానికి జగన్ అయితే ప్రజల్లోకి రావాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి అనుకోలేదు. ముఖ్యమంత్రిగా జగన్ నేను సీఎం కావాలని కూడా అనుకోలేదు. తాను తన తండ్రి తర్వాత వారసత్వం ఎలా ఉంటుందో అది వేరే సంగతి, తన తండ్రి బతుకుంటే. కానీ అనుకోకుండా జరిగిన తన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాత్తు మరణం తర్వాత జరిగిన పరిణామాలు, తద్వారా ఆయన పార్టీ పెట్టి ఎదిగిన తీరు అదంతా కూడా అనుకోకుండా జరిగిందే కానీ ఏదో కావాలని సీఎం కావాలని ఇంకోటిగా కాకపోతే తాను ప్రతిపక్షం వన్స్ ఆయన డిసైడ్ అయ్యాడు పార్టీ పెట్టాక ఇక సీఎంగా నేను కావాలి, ఒక బలమైన మార్పు తేవాలని, అది వేరే విషయం. కానీ ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు పోతానంటున్న షర్మిల గారిలో ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ లేకపోవడం, అంటే నిన్న మాట్లాడిన మాటకే కట్టుబడి లేనప్పుడు ఈరోజు నువ్వు చెప్పేది ఎందుకు వినాలి అనేది కూడా ప్రజల్లోకి వెళ్తుంది. జగన్ కూడా దాన్ని తీసుకెళ్ళాలి, ఎందుకంటే రాజకీయంగా మాత్రమే. ఎందుకంటే చెల్లెళ్ళు అయినప్పటికీ జగన్ ఇప్పుడు తన మార్కు కూడా చూపించాలి రాజకీయంగా. తన పార్టీని, తన క్యాడర్ను, తను నమ్ముకున్న కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. మరి వాళ్ళను కూడా, వాళ్ళ జీవితాలను కూడా జగన్ కాపాడాల్సిన ప్రయత్నం ఉంది. తాను నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన పని ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మళ్ళీ మాకు జగనే కావాలి అనేటట్టుగా ప్రజలను ఉన్నప్పటికీ ఇలా పార్టీలు అన్ని రివర్స్ గేములు, స్ట్రాటజీలు ప్లే చేసి ఒకరు టీడీపీ, జనసేన కూటమి, ఇంకొకరేమో ఏకంగా ఎల్లో మీడియా దాడి, ఇంకొకరేమో ఏకంగా సోషల్ మీడియాలో దాడి, ఇంకొకరేమో ఏకంగా మన ఇంటి మనిషే వెళ్ళి మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి భూస్థాపితమైన పార్టీని లేపుతాననే ప్రయత్నం. ఇవన్నిటి మధ్య రాబోయే ఎన్నికలు చాలా క్లిష్టంగా, క్లియర్ కట్గా, చాలా ఉత్కంఠతో సాగే ప్రతి అంశం కూడా కనబడుతుంది. దీన్ని బట్టి అయితే అందరికన్నా ఎక్కువగా బతికేదైతే మీడియా మిత్రులు, అందరికన్నా ఎక్కువగా ఆగమాగం అయ్యేదైతే పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళు, రిపోర్టర్లు ఈ హుందాతనంకు పోయి మొత్తం వీడియోలు, షూటింగ్లు చాలా బిజీ ఉంటుంది రాబోయే కాలం అంతా కూడా.